కుంభరాశి జాతకులారా జాగ్రత్త. మీరిప్పుడు ఫిబ్రవరి చివరి రోజుల్లో ఉన్నారు. ఈ సమయంలో మీరు చేసే ఒక్క చిన్న పొరపాటు మీ జీవితాన్నే తలకిందులు చేయవచ్చు. అవును, మీ ప్రాణం పోయినా సరే మీ ఇంటి నుండి ఈ ఒక్క వస్తువును మాత్రం పొరపాటున కూడా రేపు ఎవ్వరికీ చేతికివ్వకండి. ఒకవేళ మీరు ఆ వస్తువును ఇచ్చారో మీ అదృష్టం కాస్త దురదృష్టంగా మారిపోతుంది. మీ తలరాతను మార్చేసే ఈ వీడియోను ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టి మరీ చూడండి. ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన హెచ్చరిక. విషయంలోకి వెళ్లే ముందు మన వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. అలాగే ఆ పరమశివుడి ఆశీస్సుల కోసం కింద కామెంట్ బాక్స్లో భక్తితో ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశివారు సాధారణంగా చాలా మంచి మనసున్నవారు. ఎవరైనా వచ్చి కష్టాల్లో ఉన్నామని అడిగితే తమ దగ్గర ఉన్నడి కూడా ఇచ్చేంత దాతృత్వం మీ సొంతం. కానీ గుర్తుంచుకోండి, ప్రతి నవ్వు వెనక ఒక స్నేహితుడు ఉండడు. మీ అతిమంచితనాన్ని ఆసరాగా చేసుకుని మీ వెంటే ఉంటూ మీ వెన్నుపోటు పొడిచేవారు మీ చుట్టూనే ఉన్నారు. రేపు మీ జాతకంలో ఒక అద్భుతమైన యోగం పడుతోంది. అదే సమయంలో ఒక వినాశనకరమైన గ్రహస్థితి కూడా ఏర్పడుతోంది. మీరు సరైన జాగ్రత్తలు తీసుకుంటే మీరు రాజాలాగా బతుకుతారు. లేదంటే ఊహించని కష్టాల్లో మునిగిపోతారు. నిజం చెప్పాలంటే మీ చుట్టూ ఉన్న అందరినీ మీరు మీవారు అనుకుంటారు. కానీ అందరూ మీ అభ్యుదయాన్ని కోరుకోవడం లేదు. ముఖ్యంగా ఈ 48 గంటల సమయంలో మీరు ఎవరికి ఏ వస్తువిస్తున్నారు, ఎవరితో మీ మనసులో మాటలు పంచుకుంటున్నారు అనే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అసలా వస్తువేంటి, మీరు ఎవరిని నమ్మకూడదు, మీ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్న ఆ మనుషులను ఎలా గుర్తించాలి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కుంభరాశివారి జీవితంలో 2026 సంవత్సరం ఒక భారీ మలుపు తిరగబోతోంది. ఫిబ్రవరి ఆఖరి రోజుల్లో వచ్చే ఈ 48 గంటలు మీ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. ఈ సమయంలో మీ ఇంటికి ఎవరైనా వచ్చి మీ రహస్యాలు అడిగినా లేదా మీరు అపురూపంగా దాచుకున్న వస్తువును అడిగినా నిర్మోహమాటంగా లేదు అని చెప్పడం నేర్చుకోండి. ఎందుకంటే గ్రహాల గతి మారుతోంది. మీకిప్పుడు పట్టబోయేది రాజయోగమా లేక కష్టాల కాలమా అనేది మీరు రేపు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కుంభరాశివారు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ 48 గంటల సమయం సామాన్యమైనది కాదు. ఈ సమయంలో మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని అద్భుతమైన మలుపు తిప్పగలదు. ఒకవేళ మీరు సరైన దారిలో వెళితే 2026 సంవత్సరం ముగిసేలోపు ప్రభువా, నన్ను మునిగిపోకుండా కాపాడావు అని మీరు కృతజ్ఞతలు చెప్పుకునే అంతటి పెద్ద మార్పును చూస్తారు. కుంభరాశివారు సాధారణంగా ఎవరికైనా ఆపద వస్తే కాదనలేరు. కానీ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లోనే మీ పతనాన్ని కోరుకునేవారు ఉన్నారని మీరు గుర్తించాలి. ఈ సమయంలో మీకు 2 రకాల యోగాలు కనిపిస్తున్నాయి. ఒకటి రాజయోగం, మరొకటి వినాశనయోగం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయమేమిటంటే, ఒక ప్రత్యేకమైన వ్యక్తితో గనక మీరు అనుబంధాన్ని తెంచుకోకపోతే మీ జీవితంలోకి రావాల్సిన ఆ రాజయోగం కాస్త వెనక్కి వెళ్లిపోయే ప్రమాదముంది. రేపు గనక మీరు పొరపాటున మీ ఇంటి నుండి ఆ ఒక్క వస్తువును ఆ వ్యక్తి చేతికి ఇచ్చారో మీ సంతోషాల మీద గ్రహణం పడినట్టేనని గ్రహించండి. కుంభరాశివారు ఒక విషయాన్ని గమనించాలి. మీ కుండలిలో ప్రస్తుతం కనిపిస్తున్న సంకేతాల ప్రకారం మీ చుట్టూ ఉన్నవారే మీ మీద ఉన్న నమ్మకాన్ని ఆసరాజా చేసుకుని మిమ్మల్ని వాడుకుంటున్నారు. వారు మీకు చాలా దగ్గరివారులా నటిస్తూనే మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్నారు. అందుకే ఈ వీడియోను పొరపాటున కూడా స్కిప్ చేయకండి. మీరు ఒక్క చిన్న సమాచారాన్ని మిస్ చేసినా మీ ఇంట్లో ప్రశాంతత కరువయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీ మనసులో ఒక తెలియని అలజడి, ఏదో ఒక వెలితి ఉండవచ్చు. ఎవరో మిమ్మల్ని మోసం చేస్తున్నారనే చిన్న అనుమానం మీ అంతరాత్మలో కలుగుతూ ఉండవచ్చు. ఆ అనుమానం నిజమే. కుంభరాశివారి అంతరాత్మ చాలా బలమైనది. మీరు ఎదుటి వ్యక్తిని చూడగానే వారు ఎలాంటివారో అంచనా వేయగలరు. కానీ ప్రస్తుతం గ్రహాల స్థితి వల్ల మీరు ఆ అంచనా వేయడంలో కాస్త తడబడుతున్నారు. మీ మంచితనాన్ని, నిజాయితీని కొందరు చేతకానితనంగా భావిస్తున్నారు. అందుకే ఈ 48 గంటలు మీరు మౌనంగా ఉండి పరిస్థితిని గమనించడం చాలా ముఖ్యం. మీ ప్లాన్స్ ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాలు ఎవరికీ లీక్ చేయకండి. శత్రువు మీ ఇంటి గుమ్మం వరకు వచ్చాడు, కానీ అతనికి మీ దగ్గర ఏముందో తెలియనంతవరకు మీరు సురక్షితంగానే ఉంటారు. కుంభరాశివారు ప్రస్తుతం ఒక విచిత్రమైన మానసిక స్థితిని అనుభవిస్తున్నారు. మీ మనసులో ఏదో తెలియని అలజడి, ఎవరో ఏదో విషయాన్ని మీ దగ్గర దాస్తున్నారనే సందేహం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది. ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు వారు పూర్తి సత్యాన్ని చెప్పడం లేదని మీ అంతరాత్మ ఘోషిస్తోంది. నిజం చెప్పాలంటే మీ గ్రహాల స్థితి ఇప్పుడలా ఉంది.
మీ మంచితనాన్ని అడ్డం పెట్టుకుని మీ పనుల్లో తలదూర్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. కుంభరాశి వారికున్న అతిపెద్ద బలం వారి సిక్స్త్ సెన్స్. మీ లోపల వినిపించే ఆ చిన్న శబ్దం ఇప్పుడు నిజం కాబోతోంది. ముఖ్యంగా ఈ 48 గంటల సమయంలో మీరొక విషయాన్ని గమనించాలి. మీకు అత్యంత సన్నిహితులు అనుకున్నవారే మీ నిర్ణయాల పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు. మీరు తీసుకున్న మంచి నిర్ణయాలను కూడా వారు తప్పుబట్టే అవకాశముంది. వారికి మీ దగ్గర ఉన్న నిజం కంటే బయట వినిపించే అబద్ధాలే ఎక్కువగా నచ్చుతాయి. ఇలాంటి సమయంలో మీరు ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటే దాన్ని ఆ భగవంతుడికే వదిలేయండి. ఎందుకంటే ఇది సామాన్యమైన సమయం కాదు. సాక్షాత్తు ఆ పరమశివుడు మీకిస్తున్న ఒక పెద్ద హెచ్చరిక. అసలు కుంభరాశివారు ఈ సమయంలో ఎవరికీ ఇవ్వకూడని ఆ వస్తువేంటో తెలుసా? అది మీ రహస్యం, సీక్రెట్. అవును, మీ బలహీనతలేంటి, మీరు తరువాత ఏం చేయబోతున్నారు, మీరు ఏ వస్తువు కొనాలని ప్లాన్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు. ఈ విషయాలను పొరపాటును కూడా ఎవ్వరికీ చెప్పకండి. మీ ఇంట్లో జరిగే అంతర్గత విషయాలను మూడవ వ్యక్తి దగ్గర ప్రస్తావించకండి. కుంభరాశివారికి ఉన్న అలవాటేంటంటే ఎవరైనా ప్రేమగా మాట్లాడితే చాలు తమ జీవితం మొత్తాన్ని వారి ముందు పెట్టేస్తారు. కాని రేపు ఆ పొరపాటు చేయకండి. మీ దగ్గర ఎంత డబ్బుంది, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, మీ ఆర్థిక ఇబ్బందులు ఏంటి అనేవి మీ దగ్గరే ఉంచుకోండి. మీరు ఎవరినైతే నావారు అని నమ్ముతున్నారో వారే మీ మాటలను వంకరగా తిప్పి ఇతరులకు చెప్పే ప్రమాదముంది. వారు మీ మాటలతోనే మీమీద కుట్రలు పన్నుతారు. మీ బలహీనతను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని లోబరుచుకోవాలని చూస్తారు. ఎదుటి వ్యక్తి చాలా తీయగా మాట్లాడవచ్చు, మీమీద అమితమైన ప్రేమను కురిపించవచ్చు. కాని ఆ నవ్వు వెనుక ఉన్న విషాన్ని గుర్తించండి. మీ రహస్యం మీ దగ్గర ఉన్నంతవరకు మీరు బలవంతులు. అది ఎదుటివారికి తెలిసిన క్షణం మీరు వారి చేతిలో కీలుబొమ్మ అవుతారు. కుంభరాశివారు సాధారణంగా మనుషులను అంచనా వేయడంలో దిట్ట. ఎవరిని చూసినా వారు ఎలాంటివారో మీ మనసు ముందే పసిగట్టేస్తుంది. కాని ప్రస్తుత కాలం అలాంటిది. ఇప్పుడు ఆ అంచనా వేయడం మీకు కాస్త కష్టంగా మారవచ్చు. మీ నమ్మకమే మీ బలం. కాని అదే నమ్మకం ఈ 48 గంటల్లో మీకు శాపంగా మారే అవకాశముంది. అందుకే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏదైనా రహస్య సమాచారం కోసం ఆరా తీస్తుంటే ఏదో ఒక సాకు చెప్పి ఆ విషయాన్ని అక్కడితో ఆపేయండి. లేదంటే వారు మీ జీవితంతో ఆడుకునే ప్రమాదముంది. ముఖ్యంగా మీరు ముగ్గురు వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి రకం వ్యక్తులు ఎదురుగా ఉంటే అమితమైన ప్రేమను చూపిస్తూ నోటితో తేనె ఒలగబోయేవారు. వీరు మీ ముఖం ముందర మిమ్మల్ని పొగుడుతారు, కాని మీరు కన్ను మరుగవ్వగానే మీ వెనుక గోతులు తీస్తారు. మీమీద లేనిపోని అపనిందలు వేస్తూ మీ పరువు తీయడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటివారు ఇటు ఇంటివారికి అటు బయటివారికి ఎవరికీ ఉపయోగపడరు. వీరు కేవలం స్వార్థపరులు మాత్రమే. వీరి నవ్వు వెనుక ఉన్న విషాన్ని మీరు గుర్తుపట్టాలి. రెండో రకం వ్యక్తులు డబ్బు కోసం మీ దగ్గరకు వచ్చేవారు. రాబోయే 48 గంటల్లో మీ దగ్గరకు ఎవరైనా వచ్చి అప్పు కావాలి అని అడిగితే మొహమాటం లేకుండా లేదు అని చెప్పండి. గ్రహాల గతి బాగోలేదు. ఈ సమయంలో మీరు ఇచ్చే అప్పు తిరిగి రాకపోగా ఆ వ్యక్తితో మీకున్న సంబంధం కూడా తెగిపోయే అవకాశముంది. నమ్మకంతో మీరిచ్చే ప్రతి రూపాయి మీకు శత్రువుగా మారవచ్చు. మీ కష్టార్జితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన సమయమిది. అందుకే ఆర్థిక విషయాల్లో ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకండి. ఇక మూడో రకం వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడూ అయోమయానికి గురిచేసేవారు. మీరు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని పదే పదే మార్చమని సలహాలిస్తూ మిమ్మల్ని బలహీనపరుస్తారు. మీ కలలను, మీ ఆశయాలను వారు వెక్కిరిస్తారు. నువ్విది చెయ్యలేవు, చాలా రోజులుగా చెప్తున్నావు కదా, ఏమైంది అంటూ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. ఇలాంటివారు తమ జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు, ఇతరులను ఉండనివ్వరు. వీరిని చూసి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇతరుల మీద అసూయపడేవారు ఏదో ఒకరోజు ఆ అసూయలోనే కాలిపోతారు. భగవంతుడు అన్నీ గమనిస్తున్నాడు. మీకు అన్యాయం చేసేవారికి సరైన సమయంలో తగిన శిక్ష పడుతుంది. కుంభరాశివారు ఒకటి గుర్తుంచుకోవాలి. భగవంతుడు అన్నీ గమనిస్తున్నాడు. మీకు అన్యాయం చేస్తూ మీ ఎదుగుదలని చూసి అసూయపడే వ్యక్తులకు శిక్ష పడటానికి ఎంతో సమయం పట్టదు. అందుకే అలాంటి వారిని చూసి మీరు భయపడకండి. వారిని పట్టించుకుని మీ ప్రశాంతతను పాడు చేసుకోకండి. ఎవరైతే మీ కష్టాన్ని, మీ కలలను 10 మందిలో అవహేళన చేస్తారో, మీలో లోపాలను వెతుకుతారో వారు కేవలం మీమీద ఉన్న కుళ్ళుతోనే అలా చేస్తున్నారు. అలాంటి వారి ముందు మీ మనసు విప్పి మాట్లాడకండి. వారు మీ సొంత మనుషులు కావచ్చు లేదా బయటివారు కావచ్చు. ఎవరైనా సరే
మీ వెనుక గోతులు తీసేవారికి మీరు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అకస్మాత్తుగా మీతో స్నేహం చేస్తూ మీ అతి దగ్గరివారుగా నటించే వ్యక్తుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి. కొత్త పరిచయాలను వెంటనే నమ్మేసి మీ గుట్టు అంతా వారి ముందు పెట్టకండి, ఎందుకంటే ఈ సమయం మీకు చాలా కీలకమైనది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలైన ఉపవాసమంటే కేవలం కడుపు మార్చుకోవడం కాదు, మనలోని చెడు ఆలోచనలను కట్టడి చేయడం. భగవంతుడు ఎవరికీ అన్నీ ఇవ్వలేదు. కోయిలకు గొంతిచ్చాడు, కాని అందమివ్వలేదు. నెమలికి అందమిచ్చాడు, కాని మంచి గొంతివ్వలేదు. అలాగే మనిషికి తెలివితేటలు ఇచ్చాడు, కాని సంతృప్తినివ్వలేదు. ఆ సంతృప్తి లేని మనిషే ఇతరుల మీద అసూయ పెంచుకుంటాడు. కుంభరాశి జాతకులారా, మీ దగ్గర ఉన్న ధనాన్ని చూసి ఎప్పుడూ అహంకరించకండి. ఎందుకంటే మట్టితో బొమ్మలు చేసే ఆ దేవుడు మనల్ని ఎప్పుడు మట్టిలో కలుపుతాడో ఎవరికీ తెలియదు. అహంకారం తలకెక్కినవాడు ఇతరులను ఎప్పుడూ తక్కువ చేసి చూస్తాడు. అటువంటి వారికి 2 నిమిషాలు విజయం దక్కవచ్చు, కాని కాలచక్రం తిరిగినప్పుడు వారు అనుభవించే నరకం వర్ణనాతీతం. దారి పక్కన దిక్కులేకుండా పడి ఉన్నా చూసేవారుండరు. అందుకే అహంకారుల సావాసం కంటే ఒంటరిగా ఉండటం మిన్న. మీ తల్లిదండ్రుల సేవ చేసుకోండి, 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. అదే మీకు శ్రీరామరక్ష. జీవితంలో మీకు ఏది మంచో ఏది చెడో ఆ పరమేశ్వరుడికి బాగా తెలుసు. అందుకే ప్రతిరోజూ ఆ దేవుణ్ణి ఇలా వేడుకోండి: స్వామీ, మాకంటే మా గురించి నీకే బాగా తెలుసు. మా నోటి నుండి ఎప్పుడూ మంచి మాటలే వచ్చేలా చూడు. ఇతరుల మనసు నొప్పించే ప్రవర్తన మాకు వద్దు. మాకు ఏది మంచో అదే జరిగేలా చూడు అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇలా మీరు ఎప్పుడైతే ఆ దేవుడిపై భారం వేసి మీ ధర్మాన్ని మీరు పాటిస్తారో అప్పటినుండి మీ జీవితం మారిపోవడం మొదలవుతుంది. ఆ మార్పును మీరు స్వయంగా అనుభవిస్తారు. కుంభరాశి జాతకులారా, మీ తల్లిదండ్రుల సేవ చేయడం కంటే మించిన పుణ్యం ఇంకొక్కటి లేదు. ఎవరైతే ఇతరుల మంచిని కోరకోరో, ఎప్పుడూ ఇతరుల పతనం చూసి ఆనందిస్తారో అలాంటి వ్యక్తుల సావాసాన్ని ఇప్పుడే వదిలేయండి. చెడు మార్గంలో వెళ్తూ క్షణికానందాన్ని వెతుక్కోకద్దు. ప్రతిరోజూ ఆ దేవుణ్ణి ఇలా వేడుకోండి: స్వామీ, మా మనసులో మా మాటల్లో నీవే ఉండు. మా నోటి నుండి వచ్చే ప్రతి మాట ఎదుటివారికి మేలు చేసేలా ఉండాలి, కాని ఎవరి మనసులు నొప్పించకూడదు. మాకు ఏది మంచో అదే జరిగేలా చూడు అని ప్రార్థించండి. మీరు ఎప్పుడైతే ఈ నియమాన్ని పాటిస్తారో అప్పటినుండి మీ జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుంది. మీకు ఆ పరమాత్ముడి మీద నమ్మకం ఉందా? ఆ దేవుడు నా చెయ్యి పట్టుకుంటాడు, నా కోరికలు తీరుస్తాడు అని మీరు బలంగా నమ్మితే రాబోయే 48 రోజుల్లో మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతోంది. ఇది కేవలం మాటలు కాదు, మీ నమ్మకానికి దక్కే ప్రతిఫలం. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ వ్యక్తి గురించి చాలా జాగ్రత్తగా వినండి. మీ జీవితం నుండి ఇప్పుడే దూరం పెట్టాల్సిన ఆ వ్యక్తి ఎవరు? ముఖ్యంగా పి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల పట్ల కుంభరాశివారు చాలా అప్రమత్తంగా ఉండాలి. లోకంలో పి పేరుతో చాలామంది ఉండవచ్చు, కాని మీ చుట్టూ ఉంటూ మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక వెనుక గోతులు తీసే ఆ ఒక్క వ్యక్తిని మీరు గుర్తించాలి. ఆ వ్యక్తి మీ విజయాలను చూసి లోలోపల అసూయతో రగిలిపోతుంటాడు. మీ ముందర స్నేహితుడిలా నటిస్తూనే మీ పరువు తీయడానికి లేదా మీ పనిని పాడు చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. మీరు ఎన్ని మంచి పనులు చేసినా ఆ వ్యక్తి మీలో లోపాలను వెతుకుతూనే ఉంటాడు. అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉండటం వల్ల మీ ప్రశాంతత కరువవుతుంది. వారు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ మిమ్మల్ని ఎప్పుడూ ఏదో ఒక విషయంలో కించపరుస్తూ ఉంటారు. ఇలాంటి పి అక్షరంతో పేరున్న వ్యక్తి మీ స్నేహితుడు కావచ్చు లేదా బంధువు కావచ్చు. వారు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మీరు మాత్రం వారిలా మారిపోకండి. వారి చెడు పనులు వారిని సర్వనాశనం చేస్తాయి. కాని మీరు ఆ వ్యక్తికి దూరంగా ఉంటేనే మీ రాజయోగం మీకు దక్కుతుంది. మరి ఆ శత్రువుల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? ఆ పరమేశ్వరుడు మీకోసం ఏ శక్తివంతమైన మంత్రాన్ని పంపాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి జాతకులారా, ఒక విషయం గుర్తుంచుకోండి. అందరూ పి అక్షరం కలిగినవారు చెడ్డవారు అని నేను అనడంలేదు. కాని మీ జీవితంలో ఉన్న ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఎవరైతే మీ విజయాలను చూసి కుళ్ళుకుంటున్నారో, ఎవరైతే మీ వెనుక మిమ్మల్ని వెక్కిరిస్తూ తమాషా చేస్తున్నారో అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మాత్రమే చెబుతున్నాను. ఆ వ్యక్తి మీ పతనాన్ని కోరుకుంటూ మీ జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నాడు. కాని మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఆ పరమాత్ముడు మీ వెంటే ఉన్నాడు.
మీరు ఎంతటి ప్రమాదంలో ఉన్నా ఏ దుష్టశక్తి కూడా మిమ్మల్ని తాకలేకపోవడానికి ఒక అద్భుతమైన మార్గముంది. నేనిప్పుడు చెప్పబోయే ఈ శక్తివంతమైన మంత్రాన్ని గనక మీరు మనస్ఫూర్తిగా పఠిస్తే మీ శత్రువులు మీ వెంట్రుక కూడా పీకలేరు. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు మరియు ఉదయం నిద్రలేవగానే 108 సార్లు పూర్తి శ్రద్ధతో జపించండి. ఆ మంత్రమేమిటంటే, కృష్ణ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈ మంత్రాన్ని కేవలం అక్షరాలలాగా కాకుండా మీ మనసులోని బాధను ఆ కృష్ణ పరమాత్ముడికి విన్నవిస్తున్నట్టుగా భావంతో చదవండి. మీ మనసులోని మాటను ఆ దేవుడికి చెప్పుకోండి. మీ కష్టాలన్నీ తీరిపోతాయని, మీ జీవితం మంగళప్రదంగా మారుతుందని నేను హామీ ఇస్తున్నాను. మీరు ఈ మంత్రాన్ని చదవడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఇప్పుడే కమెంట్ బాక్స్లో నేను ఈ మంత్రాన్ని తప్పకుండా పఠిస్తాను అని టైప్ చేయండి. భగవంతుడిపై నమ్మకముంచండి, విజయం మీదే. కుంభరాశి జాతకులారా, చూశారు కదా, ఈ ఫిబ్రవరి చివరి రోజులు మీకు ఎంతటి కీలకమో. కాబట్టి మీ రహస్యాలను, మీ ధనాన్ని మరియు మీ బలహీనతలను ఎవరికీ ఇచ్చి అపాయంలో పడకండి. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉంటూ భగవన్నామ స్మరణతో ముందుకు సాగండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన వీడియోను లైక్ చేయండి మరియు మీ ఆత్మీయులకు, మిత్రులకు షేర్ చేయండి. వారి జీవితాల్లో కూడా వెలుగు నింపండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. దీనివల్ల మన ఛానల్ నుండి వచ్చే ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలు, జ్యోతిష్య పరిహారాలు మరియు రాశిఫలాల వీడియోలు అందరికంటే ముందుగా మీకే అందుతాయి. నిజమైన భక్తితో, ధర్మంతో జీవించేవారికి ఆ భగవంతుడి కృప ఎల్లప్పుడూ ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. జై శ్రీకృష్ణ.